టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా రిసార్ట్కి కొండ నుంచి వాటర్ వస్తుండే, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికీ తెలియదు. సో చూద్దాం పదండి, లెట్స్ గో. ఇక్కడ రైతులు దున్నేసి సామలు పంటేశారు ఫ్రెండ్స్. సీజన్లో సామలు, చెనక్కాయలు, రాగులు వంటి పంటలను రైతులు పండిస్తారు. ఇక్కడ నుండే అడవి స్టార్ట్ అవుతుంది. ఈ దారి నుంచే మేము కొండ మీదకు వెళ్ళాలి. ఈ దారి నుంచే గిరిపుత్రులు కొండ మీదకు వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అడవి. ఆ కొండ నుంచి మాకు వాటర్ వస్తాయి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎటు చూసినా కరివేపాకు చెట్లే ఉన్నాయి. ప్రస్తుతానికైతే దారి ఈజీగానే ఉంది. రాత్రి వర్షం పడడం వల్ల కొండ మీదకు వెళ్తే గానీ తెలియదు ఎలా ఉంటుందో. ఇక్కడెవరో పిచ్చి మొక్కలను పీకేసి బాగు చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ రైతులు పైన కాఫీ తోట అయితే పంట వేశారు, కింద కూడా క్లీన్ చేస్తున్నారు గైస్ పంట వేయడానికి కాఫీ తోట. ఇక్కడ చూసారా పంచ చెట్టు ఉంది, ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ పైన. ఒకే దగ్గర ఎన్ని కాయలా. ఇక్కడ నుంచి కొండ స్టార్ట్ అయిపోతుంది. సో తమ్ముడు వెళ్దాం. సరే అక్క. ఇక్కడ నుంచి దారి సరిగ్గా లేకపోవడం వల్ల నడవడం కూడా కష్టంగానే ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే పైకి వెళ్ళొద్దు, ఎలుకబంట్లు ఉంటాయి, చాలా డేంజర్ అని చెప్పాడు. ఏదైనా పర్లేదు, మీకు వీడియో చూపించాలని స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం వెళ్ళాక అది అడవి పందో తెలియదు, ఎలుకబంటో తెలియదు, పెద్ద గుంటలాగా తోమేసింది. సరే ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక పైప్ లైన్ కనిపించింది. మాకే కాదు, చుట్టుపక్కల 3-4 గ్రామాలకు కూడా ఈ కొండ నుంచే వాటర్ వెళ్తాయి. ముందుకి వెళ్ళే కొద్దీ కొండ బాగా టఫ్గా ఉంది. మేము తప్పితే ఇక్కడ ఎవరు లేరు. ఏ జంతువు వచ్చి మీద పడితే తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదు. లెఫ్ట్ సైడ్న పొరపాటున కాలు జారితే లోయలోకి వెళ్ళి పడిపోవడమే. కిందకు చూస్తే మేము ఇంత హైట్ ఎక్కామా అని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ జంతువో తెలియదు కానీ కొండ మామిడికాయని తినేసి టెంకాయలు వదిలేసింది. చూడండి గాయస్, మా తమ్ముడు ఎలా అరుస్తున్నాడు. ఏదైనా జంతువు కానీ ఎలుకబంటి కానీ వస్తే వెళ్ళిపోయిద్దని అలా అరుస్తున్నాడు గాయస్. ఎందుకంటే ఇక్కడ గిరిజనులు ఆరాధించే అమ్మవారి చెట్టు అయితే ఉంది. సో మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. పదండి వెళ్దాం. ఈ కొండ మీద అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. విడి టైంలో కూడా చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. మా రిసార్ట్కి కూడా పైప్ లైన్ వేసినప్పుడు ఎంత ట్రై చేసినా వాటర్ రాలేదంట. మా డాడీ వాళ్ళకి ఎవరో చెప్పారంట కొండ మీద అమ్మవారు ఉందని. మొక్కుకొని కొబ్బరికాయ కొడితే నీళ్లు వస్తాయని చెప్పారంట. మా వాళ్ళు అలాగే చేశారు, నీళ్లు వచ్చాయి. అప్పటి నుంచి మా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి మొక్కును చెల్లించుకుంటూ ఉంటారు. సో గాయస్, వాటర్ వచ్చే ప్లేస్కి అయితే వచ్చేసాం. పదండి చూద్దాం. ఓ నో,
ఏంటా సౌండ్? కోయల్. అదిగో బెల్ సౌండ్ ఏదో వస్తుంది. సర్లే. సౌండ్ ఏదో అచ్చగా గజ్జల సౌండ్లా ఉంది. గుచ్చుకుంది. ఏం లేదులే, మినిటే. పట్టుకోకు, గుచ్చుకుంటే. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ నుండి వాటర్ వస్తాయో తెలియదు, కానీ సమ్మర్ టైం కదా, అయినా ఇప్పుడు కూడా వాటర్ వస్తున్నాయి. వస్తున్న వాటర్ ఈ సిమెంట్ ట్యాంక్ నుండి పైపు ద్వారా ఇంకో ట్యాంక్కి వెళ్తాయి. సరే, మెయిన్ ట్యాంక్ దగ్గరికి వెళ్దామా? జాగ్రత్త. పరిగెత్త ಹೋಗ್ತಿದ್ದ. Oh. Yeah. సో ఇదే మెయిన్ ట్యాంక్. వాటర్ ఈ ట్యాంక్లో పడి ఫిల్టర్ అయ్యి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మరియు మా రిసార్ట్కి వాటర్ వస్తాయి. 365 days ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది. సో గైస్, వాటర్ ఎలా వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఇక్కడ వాటర్ ఫిల్టర్ అయ్యి మా రిసార్ట్కి కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ప్యూరిఫై అయ్యి వెళ్తాయి గైస్ వాటర్. ఇక్కడ కొండ మామిడి చెట్టు ఉంది. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? మేము కొన్ని కోసి తిని అమ్మ వాళ్ళకి కూడా తీసుకువెళ్తాం.
టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అమ్మ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంతటితోని ఈ వీడియో నేను చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.